హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాయ్ఫుల్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టెట్ 2024 ఎగ్జామ్ ని మనము మేలో రాయబోతున్నాము. ఈ మారిన ఎగ్జామ్ అనేది సిబిటి విధానంలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాన్ని ఏ విధంగా రాయాలని ఇక్కడ చాలా మందికి మనకు అవగాహన పరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకుందాం. మనము ఎగ్జామ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత మనం డెస్క్టాప్ పైన అలాటెడ్ సిస్టమ్ ముందు ఉన్న తర్వాత మనకు పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. మనకు అక్కడ ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్ పైన పాస్వర్డ్ అనేది ఇక్కడ కింద టైప్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన మనము క్లిక్ చేయాలి. అప్పుడు మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే టోటల్ డ్యూరేషన్ 150 మినిట్స్, తర్వాత అక్కడ టైం అనేది డిక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా మనము అక్కడ మెయిన్ విండోలో మనము నేర్చుకుందామండి. ఈ కలర్ ఇండికేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఇక్కడ మనము చూసినట్లయితే గ్రే కలర్ లో ఉన్నట్లయితే అది నాట్ విజిటెడ్, మనం ఇంకా విజిటెడ్ చేయలేమని. రెడ్ కలర్ లో ఉంటే నాట్ ఆన్సర్డ్, ఆ క్వశ్చన్ ఇంకా మనం ఆన్సర్ చేయలేము. గ్రీన్ కలర్ లో ఉంటే ఆ క్వశ్చన్ కు ఆన్సర్ ఇచ్చాము అని అర్థము. ఈ వైలెట్ కలర్ లో ఉన్నదానికి అర్థం ఏంటంటే మా క్వశ్చన్ కు మనం ఆన్సర్ ఇవ్వలేము, కానీ దాన్ని రివ్యూకు కొంచెం అయిన తర్వాత ఆలోచించి పెడదాం అనుకుంటే మనము ఈ విధంగా అక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది రివ్యూ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ కలర్ లోకి మారుతుంది. ఒకవేళ మనము ఆన్సర్ చేసి రివ్యూకు అది సందేహం ఉంది, డౌట్ ఉంది అని అనుకుంటే మనము ఆన్సర్డ్ అండ్ మార్క్డ్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ అక్కడ ఉంటుంది మనకు. కాబట్టి ఇట్లా ఉంటే అది అర్థం అన్నట్టు. తర్వాత మన కీబోర్డ్ లో ఈ నావిగేషన్ కీస్ 4 ఉంటాయి కదండి, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అనేది. ఇదంతా కూడా మనకు తెలిసిందే. దాన్ని ఉపయోగించి మనము కిందికి పైకి క్వశ్చన్లకు వెళ్ళవచ్చు. తర్వాత ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం డీటెయిల్ గా లోపల తెచ్చుకుందాం. ఇవన్నీ చూసినామని అన్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ సైన్ ఇన్ కి సంబంధించినవి కానీ, తర్వాత మన పేరుకి సంబంధించినవి కానీ, తర్వాత క్వశ్చన్ 150 క్వశ్చన్లు ఉంటాయి. తర్వాత అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని, ప్రతిదానికి 4 ఆప్షన్లు ఉంటాయని, తర్వాత ఇదంతా కూడా నో నెగిటివ్ మార్క్స్. ఇవంతా కూడా మనం చదువుకొని ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న బాక్స్ లో మనము ఇట్లా బ్లూ కలర్ ట్రిక్ మార్క్ ఇచ్చి ఐఎమ్ రెడీ టు బిగిన్ అనే దానిపైన క్లిక్ చేయాలండి. చూడండి, ఇక్కడ మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా లెఫ్ట్ సైడ్ ఏమో క్వశ్చన్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో క్వశ్చన్ నెంబర్స్ అన్ని ఉండడం జరుగుతుంది. టైం లెఫ్ట్ చూసినట్లయితే ఇది 150 నుంచి స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ గా 0కి రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మొదటి క్వశ్చన్ కు నేను ఆన్సర్ ఇస్తున్నా. ఇందులో ఐడెంటిఫై ద వర్డ్ విత్ కరెక్ట్ స్పెల్లింగ్ రిప్రజెంటేషన్ దానికి ఇచ్చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సెకండ్ దానికి వెళ్తుంది. ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ ఎట్ ప్రజెంట్ ఆర్ 32. సేవ్ అండ్ నెక్స్ట్. థర్డ్ క్వశ్చన్ మళ్ళీ ఇది వచ్చింది. ఓకే, సేవ్ అండ్ నెక్స్ట్. రిప్రజెంటేషన్ ఇది డెమో కాబట్టి ఇట్లా మనకు చూపెడుతుంది. సపోజ్ ద 3D మోడల్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ టీచింగ్ అబౌట్ ఎర్త్. ఇప్పుడు భూమిని గురించి చెప్పడానికి ఇది నాకు కొంచెం సందేహం ఉంది. ఏంటిది అనేది సందేహం ఉంది. నేనేమనుకుంటున్నా అంటే సపోజ్ మ్యాప్స్ అనుకున్నా, దీన్ని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అంటే చూడండి, ఇక్కడ మనకు ఒక పేజ్ సింబల్ వచ్చి ఇక్కడ ఇది వైలెట్ కలర్ లోకి మారింది. అంటే దాని ఆన్సర్ మనం ఇంకా సందేహం డౌట్ గానే ఉంది అని అర్థం అన్నట్టు. తర్వాత 6th క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ దీని ఆన్సర్ గ్లోబ్ అనుకుంటున్నా. సేవ్ అండ్ నెక్స్ట్ ఇచ్చిన. 7th క్వశ్చన్ చూడండి, ఎమంగ్ ద ఫాలోయింగ్ ద స్టేట్స్ దట్ వెంట్ ఫర్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇన్ ద ఇయర్ 2023 ఆర్. 2023లో ఎలక్షన్లు ఎక్కడైనా సపోజ్ నేను ఏబిసిడి ఇది రివ్యూకి తీసుకెళ్తున్నా. మళ్ళీ చూడండి, ఇట్లా మనం క్వశ్చన్ ఆన్సర్లు ఇచ్చినవన్నీ కూడా గ్రీన్ కలర్ లోకి మారుతాయి. ఎక్కడైతే ఆన్సర్ ఇవ్వలేమో వైట్ కలర్ కు మారుతాయి. తర్వాత ఇంకా అటెంప్ట్ అయిన క్వశ్చన్లు అన్ని కూడా మనకు గ్రే కలర్ లోకి ఉంటాయి. రెడ్ కలర్ లో ఉంటే దానికి నెక్స్ట్ క్వశ్చన్ అన్నట్టు. తర్వాత 7th క్వశ్చన్ చూడండి, మనం ఆన్సర్ ఇవ్వలేదు, అది రివ్యూలో ఉంది. దానిపైన క్లిక్ చేసి ఏదనుకుంటున్న ఆన్సర్ దానికి ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ వస్తే అది ఆటోమేటిక్ గా గ్రీన్ కలర్ లోకి మారుతుంది. అంటే ఫైనల్ గా అన్ని కూడా మనం 150ని గ్రీన్ కలర్ లోకి మార్చాల్సి ఉంటుంది. సపోజ్ అన్ని రాసిన నేను ఈ 5th క్వశ్చన్ కు వెళ్తున్నా. మళ్ళీ దీనికి ఆన్సర్ గ్లోబ్ అని అనుకుంటున్నా. సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా
మార్క్ ఫర్ రివ్యూ అండ్ ఉన్న క్వశ్చన్లన్నీ కూడా మనకు ఏవి లేకుండా అన్ని గ్రీన్ కలర్ లోకి ఉండేటట్టు తీసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ మనము ఇవ్వాలి. ఒకవేళ నేను ఈ ఆన్సర్ చేసే క్రమంలో ఈ రెండవ క్వశ్చన్ కి ఎందుకో నాకు ఆప్షన్ అనేది తప్పు పెట్టిన నాకు అనిపించినప్పుడు నేను ఇక్కడ దీన్ని తీసేయాలనుకుంటున్నా కాబట్టి క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేస్తే వెంటనే అది చూడండి రెండోది రెడ్ కలర్ లోకి మారుతుంది. ఇట్లా మనం ఏదైనా తప్పు పెట్టినా గానీ ఈ క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టుకుని మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అది తర్వాతకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఏది కావాలంటే దానిపైన క్లిక్ చేసుకుని నెక్స్ట్ దానికి మూవ్ కావాలి. ఈ క్లియర్ రెస్పాన్స్ అనే ఆప్షన్ ని మనం ఇంతకుముందు పెట్టిన ఆప్షన్ ని మనము తీసేసి కొత్త ఆప్షన్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అది తర్వాతకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు టైం అయిపోయింది, ఇంకా సపోజ్ 120 క్వశ్చన్ దగ్గర మీకు టైం అంతా అయిపోయిందంటే అక్కడ 0 టైం అయిందంటే ఆటోమేటిక్ అది సబ్మిట్ అనేది తీసుకుంటుంది. ఈ విధంగా మారిన ఈ టెట్ సిబిటి విధానంలో మనం అందరం కూడా రాయాల్సి ఉంటుందండి. థ్యాంక్ యూ.